ఒకప్పుడు మందు తాగేటోళ్లను పెద్ద నేరం చేసిన వాళ్ళ లెక్కనే చూసేటోళ్ళు. కానీ ఇప్పుడు తాగనోళ్లను అట్లా చూస్తుర్రు. తాగనోన్ని లోకం తెలవని ఎడ్డోడు అన్నట్టు చేస్తుర్రు. అందుకే నలుగుట్ల ఇజ్జత్ కోసం తాగుతుర్రు కొంతమంది. అట్లా తాగుబోతోళ్ళు బగ్గనే పెరిగిర్రు. సర్కారోళ్లకు మందు మీద ఆమ్దాని కూడా బగ్గనే పెరిగింది. నెరి తెలంగాణలో అన్ని శాఖల కంటే ఎక్కువ ఆమ్దాని ఆబ్కారీ శాఖకే వస్తుంటది. ఇంకో పెద్ద ముచ్చటేంటిదంటే ఏపీలో కూడా తెలంగాణ మందే ఏర్లై పారుతున్నదట. ఇక చూడుర్రి. రెండు తెలుగు రాష్ట్రాల ఎలక్షన్లు నడిచినాయి. రెండు రాష్ట్రాల సీసాలు గట్టిగా గలగలమన్నాయి. అయితే ఏపీ ఎలక్షన్లు చేయబట్టి తెలంగాణకు గట్టిగా కలిసి వచ్చిందట. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు తెలంగాణ మందే తాగినరు, అట్లనే ఏపీ పబ్లిక్ కూడా తెలంగాణ మందే తాగినరాట. అట్లెట్లా అనుకుంటారా? ఎలక్షన్ల టైంలో తెలంగాణ మందు ఏపీలో ఏరులై పారిందా అంటున్నారు. తెలంగాణ అంచుల పొంటి ఉన్న ఏపీ జిల్లాల్లో ఎటు చూసినా తాగి పారేసిన తెలంగాణ మందు సీసాలే కనిపిస్తున్నాయట. ఇప్పుడు గోదావరి జిల్లాలు, కృష్ణా, రాయలసీమ జిల్లాలకు కూడా తెలంగాణ మందును గుట్టు చాపుడు కాకుండా గట్టిగానే తీసుకుపోయినరాట. ఎంత లేదన్నా 3 లోట్ల తెలంగాణ మందు సీసాలు ఏపీకి పోయినాయని వాళ్ళు వీళ్ళు గట్టిగానే చెప్పుకుంటారు ఇప్పుడు. అయితే అప్పట్లోసారి చెప్పుకున్నాం కదా, తెలంగాణలో బ్రాందీ షాపులకు అర్రాజు వాడినప్పుడు అందులో ఏపీ ఎన్ఆర్ఐలు, లీడర్లు చాలా మందే షాపులు దక్కించుకున్నారు అని. వాళ్ళేనట ఏపీ ఎలక్షన్లకు తెలంగాణకెళ్ళి మందు సప్లై చేసింది. అటు గిట్ల ప్రచారం ఒడిసిందో లేదో ఎమ్మటే తెలంగాణ మందును ఏపీకి పొట్టు తీసుకుపోయినరాట. గంతెందుకు, ఏపీలో పోలీసోళ్ళు చెకింగులలో దొరకబట్టిన మందుల తెలంగాణ మందే 2వ జాగలో ఉన్నదట. అటు రాయలసీమ ఓటర్లకు కర్ణాటక రాష్ట్రం మందు తాగిచ్చిర్రాట. అయినా ఎలక్షన్లప్పుడే కాదు, తెలంగాణ అంచుల పొంటి ఉన్న ఏపీ జిల్లాల తాగుబోతోళ్ళు ఎప్పటి సందో బండేసుకొని బార్డర్ దాటి వచ్చి కుతికెల దాకా తాగిపోతున్నారు. సరేగా ఒక్కటే భాష మాట్లాడేటోళ్ళం గాయం తెచ్చి పుచ్చుకోరా గాని, మొత్తానికైతే ఏపీ ఎలక్షన్లు చేయబట్టి పక్కనున్న రాష్ట్రాల ఆబ్కారోళ్లకు ఆమ్దాని పెరిగింది అనుకుంటారు ఇప్పుడు చాలా మంది.